లేదు లేకుంటే ఇంత చందేశాన్ని ఇప్పిస్తామో పైసలు లేకపోయినా కానీ ఈ సిగ్నల్ మస్తు ఉన్నాయి హైదరాబాద్ మస్తు సిగ్నల్ ఉన్నాయి. రోజుకో సిగ్నల్ కాడ చూసినా పుష్కలం పైసలు. కానీ ఇట్లాంటి పాటల వల్ల అయితే దయచేసి మీరైతే అందరికీ చెప్తున్నా, ఇట్లాంటి పాటలు అయితే దయచేసి పాడకండి. ఆన్ ప్రమోషన్ నోట్ల మనోయ అదేం ప్రమోషన్, గా పాట దొరికినా దానికి ప్రమోషన్కి ఇంకేం దొరకలేదా? ఓ దేవుళ్ళ పాట పాడేది ఉంటివి ఓ నన్ను ఒప్పుకుంటుండే ఏం పాట రానా నేను ఈ పాట పాడగాను, ఏమన్నా అర్థం ఉందా పాటకి? చూసినవాడు బయటకు రా, ఒకసారి చెప్పులు తీసుకొని కొడతారు ఆ పాటకి. ఎంత ప్రమోషన్ చేసుకుంటే మరి ఇంకోటి చేసుకునేది ఏంటి, ఇంకో పాట పాడుకునేది ఏంటి? నేను వద్దంటాడు ఒకటి పనికిరాని పాటలు తీసుకొచ్చి అంత స్టేజ్ల మీద మీరు వాడి ఈడికే సొసైటీ ఆగమైపోతుందిరా నాయన అంటుంటే మళ్ళీ లక్కరు ముండగొడుకులు ఓడి ఇట్లా తయారవుతారు. వాళ్ళ తండ్రికనే తెలివి ఉండాలి కదా కొంచెమైనా. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిండు ఏమనంటే, గతంలో కూడా నేను ఏం చేయకముందే నా మీద కొన్ని వందల పోస్టులు కొన్ని వందల ట్రోల్లు చేశారు. నేను ఆ టైంలో కూడా నేను ఎవరిని ఏమనలేదు. బట్ నేను ఏం చేయకుండా కూడా నా మీద ఇట్లాంటి ట్రోలింగ్లు ఇవన్నీ చేస్తూ ఉన్నారు, నాకు ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా తను ఆ వీడియోలో ఏం చేయలేదు ఒప్పుకుంటాం. మరి ఇన్ని రోజుల నుంచి అనలే కదా మేము, ఈరోజు చేసావు కాబట్టి మేము అందరం అంటున్నాము. నువ్వు చేసింది తప్పు కాబట్టి అడుగుతున్నాము. నీ పాట వల్ల ఒకడన్నా ఇప్పుడు నీ కనీసం నీ ఐడిలో చూసుకో ఏమన్నా బాగుందా? చేయాల్సిన అవసరం లేదు కదా దాని గురించి. నువ్వు తప్పు చేసినావు కాబట్టి చెప్తున్నాము. నీ పాట వల్ల అందరు ఖరాబ్ అవుతారు తప్ప రూపాయి కూడా ఉపయోగం లేదు. చాలా మంది మన తండ్రి ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు కదా, ఏనాడు ఇలాంటి వర్డ్స్ రాలేదు, మీ తండ్రిని తెలుసుకోండి అని చెప్పేసి కూడా కమెంట్స్ చేస్తున్నారు. ఖచ్చితంగా చెప్తారు కదా, ఇండస్ట్రీలో ఉన్నాడు. కాకపోతే అన్నది కూడా మిస్టేక్ ఉంది. కొడుకు పాట వినాల్సే బాధ్యత అయినది ఉంది. ఎందుకంటే ఇప్పుడు కొడుకు వల్ల ఆయన పేరైతే పోతుంది కదా, తప్పే. ఆ పాట వల్ల దళిద్రంగా ఉంది, వినలేకపోతున్నాం. కనీసం ఆయన ఇంటననే తెలుస్తుంది. ఆగం అవుతాడు, ఇక మిరపకాయ తొక్కు తిన్నట్టు అవుతాడు ఆగం. ఏం బాగుందని వాళ్ళ తండ్రి పరువు పోయింది. మమ్మల్ని ఇన్ని రోజుల నుంచి అనలేదు, ఇప్పుడు అంటారు అంటే ఇన్ని రోజుల నుంచి ఇట్లాంటి దళిద్రమైన పాట రాలేదు కదా, ఇప్పుడు వచ్చింది కాబట్టి అందుకే అంటున్నాం. చెప్పు తీసుకొని కొట్టాలి అంతే. ఇంకా పుట్టుకొస్తారా? పుట్టుకొచ్చే అంత ఉందా? మంచిదాని కోసం పుట్టుకరమ్మని అందరం వచ్చి సపోర్ట్ చేస్తారు, ప్రతి ఒక్కరు వచ్చి. ఇప్పటికే సోషల్ మీడియా వాళ్ళందరూ సంకలు నాకిపోతుర్రు. ఏం పాట ఏం కథ? ఇంకోటి పుట్టుకొచ్చే అంత అవకాశం ఉందా? వచ్చి చూడమని ఒకసారి ఎట్లుంటుందో చూపిస్తాం.